వెల్కమ్ టు TZ24 టీవీ. నేను మీ దివ్య. హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ప్రజాయాత్ర ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ ప్రజల సమస్యల కోసం కొట్లాడితే నా మీద 100 కేసులు పెట్టి జైలుకు పంపారని ఎంపీ బండి సంజయ్ తెలిపారు. ఇక్కడున్న నాయకుడు పెద్ద మనిషి ఏమైనా కొట్లాడా, ఆయన మీద కేసులు అయ్యాయా అని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేటీఆర్ కు కేవలం నా మీద ఆడిపోసుకోవడం తప్ప వేరే పని లేదు అని, కాంగ్రెస్ వాళ్ళు ఇందిరమ్మ రాజ్యం అంటూ ఆమె పాలనలో ఎమర్జెన్సీ తెచ్చే అవకాశం ఉందని నాకు అనుమానం వస్తుందని అన్నారు. 90 రోజుల్లో పని చేయనులు 10 రోజుల్లో చేస్తారా? గ్యారంటీలు అసలు విషయమై నేను మాట్లాడితే రాముని విషయం వారు మాట్లాడుతున్నారని, రేవంత్ రెడ్డి PCC అధ్యక్షుడిగా ఉండటం ఇష్టం లేకనే ఆయనను తీసేయాలని ఇక్కడున్న పెద్ద మనిషి గొడవ చేస్తున్నాడని, పేదలకు రేషన్ కార్డులు ఇవ్వకుండా గ్యారంటీలు అమలు చేస్తామంటే వారిని మోసం చేసినట్టే. ముందు రేషన్ కార్డు ఇవ్వాలి, తర్వాత గ్యారంటీలు అమలు చేయాలని అన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వచ్చినందుకు హుస్నాబాద్ భారతీయ జనతా పార్టీ పక్షాన పెద్దలు బండి సంజయ్ గారికి స్వాగతం పలుకుతూ ఒక్కసారి మా మోడీ గారు నాకు సంస్కారం నేర్పాడు. పాపం ఆయన ఏం చేసిందంటే వాళ్ళ అమ్మ పేరు వాడుకొని సింపతి కొడదామని ప్లాన్ చేస్తున్నాడు. స్వర్గంలో ఉన్న తల్లి ఎంత బాధపడుతుందో. ఇక బండి సంజయ్ ఏం మాట్లాడలే. నేను పెంచి పోషించిన నా కొడుకు నేను స్వర్గంలో ఉన్న తర్వాత కూడా నా పేరు చెప్పి రాజకీయం చేస్తాడు. బండి సంజయ్ నన్ను ఏం అనలేదని చెప్పి ఆ స్వర్గంలో ఉన్న తల్లి ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించండి అన్న. వాళ్ళ అమ్మంటే గౌరవమే, ఎవరిని అవమానపరిచే ఆలోచన నాకు లేదు. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ మంచిగా నిన్ను మరి పార్లమెంట్ ఎన్నికల్లో 3వ ప్లేస్ ఎందుకు వచ్చిందో చెప్పాలి. పెద్ద మనిషి నువ్వు ఏం చేయలేదు కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో నీకు 3వ ప్లేస్ వచ్చింది. ఇలా నేను ఏం చేసినో చెప్పినా. మరి నువ్వు పార్లమెంటు మెంబర్గా ఉన్నప్పుడు నీ ప్రభుత్వమే ఉండే. ఇవాళ పేదలకు బియ్యం ఇచ్చిర్రా, పేదలకు వ్యాక్సిన్ ఇచ్చిర్రా, నేషనల్ హైవే రోడ్లు వేసిర్రా, వాళ్ళకు బాత్రూమ్లు కట్టించిర్రా, ఉజ్వల గ్యాస్ కింద ఫ్రీ కనెక్షన్ ఇచ్చిర్రా, ఇలా శ్మశాన వాటికలు కట్టించిర్రా, గ్రామాలకు నిధులు ఇచ్చిర్రా, గ్రామాల్లో రోడ్లు వేయించిర్రా. ఏమేయించిర్రు మీరు? ఏం చేస్తావో చెప్పొచ్చు కదా. నేనేం చేసినో చెప్పినా కదా. ఉంటది నీకు రాముడి మీద కోపం ఉంటే, నీకు రాముడు వద్దు అనుకుంటే, నీకు రాముడి అక్షింతలు వద్దు అనుకుంటే చెప్పు. నేను బాబుని మసీద్ కడతాం, మళ్ళా రాముడి కూడా ఉంచాం అని చెప్పు. నీకు దమ్ముంటే ఇలా పోయి అయోధ్య రాముడి కూడా దర్శనం చేసుకో. అయోధ్యలో రాముడి కూడా దర్శనం చేసుకుంటావు దర్శనం. ఎవరొద్దన్నారు నేను చేస్తున్నా పెద్ద మనిషి. నేను అభివృద్ధి మాట్లాడినా, నేను సవాల్ చేస్తున్నా. నేను మళ్ళా సవాల్ చేస్తున్నా. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ నేను గెలవకుంటే, మా పార్టీ నాకు టికెట్ ఇస్తే నేను గెలవకుంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానా. మళ్ళా హిందుత్వం మాట్లాడా, రాముడి గురించి మాట్లాడా, ధర్మం గురించి మాట్లాడా, పార్టీ గురించి నేను మాట్లాడా. మరి మీరు నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్, కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఇంతవరకు అది వేరే విషయం. మీరు నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఓడిపోతే ఇక్కడ నా మీద మాట్లాడిన పెద్ద మనిషి మంత్రి పదవి ఎమ్మెల్యే అన్ని పనిచేసుకొని రాజకీయ సన్యాసం తీసుకుంటాడా? ఒక్కసారి నా సవాల్కి సిద్ధంగా అని చెప్పండి. నేను సిద్ధంగా. రాజకీయాలు ముఖ్యం కాదు నాకు రాజకీయం ముఖ్యం కాదు, నాకు ధర్మం ముఖ్యమే. కానీ ధర్మాన్ని వదిలిపెట్టాలనుకుంటున్నాను. నేను తప్పు చేయలేదు కాబట్టి ఇంకోళ్ళని అవమానపరచు కాబట్టి. గతంలో కేసీఆర్ గద్దమ్మ కూతురు ఫోటో పెట్టుకున్నాడు. ఇప్పుడు మన కాంగ్రెస్ ఫోటో పెట్టుకుంటారు. బియ్యం ఇచ్చేది ఓరక ఎవరిస్తారు? ఓడిస్తారు కదా. మన కాంగ్రెస్ ఫోటో పెడతారు. నేను కాంగ్రెస్ లో సవాల్ చేస్తున్నా. ఇవాళ మీరు ఫోటోలు పెట్టుకుంటారు కదా. చలో వచ్చే నెల నుంచి ఏం చేస్తామంటే బియ్యం మీద ఏరిగా నేను మోడీ గారికి లేఖ రాస్తా. సార్ కాంగ్రెస్ వాళ్ళు పేదలకు బియ్యం ఇస్తారట. ఇలా చెప్తా మోడీ గారు లేఖ రాస్తా, బియ్యం మీరేది. ఫోటోలు పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ నాయకుల రేషన్ షాప్ దగ్గర మీరు వచ్చే నెల నుంచి బియ్యం మీరే ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఫోటో పెట్టుకున్నారు కదా, ఈ బియ్యం ఏది? పేదలకు ఫ్రీ బియ్యం మీరే ఇవ్వాలి. బాస్మతి బియ్యం ఇస్తారా, చేసిన బియ్యం ఇస్తారా, ఇక్కడ పెద్ద మనిషి ఇంకో బియ్యం ఇస్తారా? వచ్చే నెల నుంచి బియ్యం మీరే ఇవ్వాలి. ఇలా మోడీ గారికి మేమే లేఖ రాస్తాం. సార్ మన ఫోటో తీసేసింది సార్, పేదలకు బియ్యం వేరే రకంగా ఇవ్వండి సార్, మీరు డైరెక్ట్ పంపించే ప్రయత్నం చేయండి సార్. కానీ రేషన్ షాపుల ద్వారా కాంగ్రెస్ వాళ్ళు బియ్యం ఇస్తారు సార్, వాళ్ళకి ఇచ్చే అవకాశం ఏమని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నేనే రిక్వెస్ట్ చేస్తాం మోడీ గారికి. మనం కలిసి అభివృద్ధి చేసుకుందాం. రాజకీయాల తర్వాత ఎన్నికలప్పుడే రాజకీయాలు, ఎన్నికల తర్వాత రాజకీయాలు వద్దని చెప్పి నేను వాళ్ళకి మాట్లాడుతుంటే ఈ మధ్యలో వీళ్ళు వచ్చి ఇలా బండి సంజయ్ని అడ్డుకుంటాం, బండి సంజయ్ మీద దాడి చేస్తాం, రాళ్లతో కొడతాం, దీంతో కొడతాం, దాంతో కొడతామంటే
ఇలా ప్రజలకు కావాల్సింది 6 గ్యారెంటీల కోసం ఓట్లు వేసుకున్నారు, ఇందిరమ్మ ఫోటో పెట్టుకున్నారు. కాబట్టి 6 గ్యారెంటీల గురించి మాత్రమే అడుగుతాం. సార్ ఇప్పుడు చెప్పాలి పెద్ద మనిషి 6 గ్యారెంటీలు 100 లోపల అమలు చేస్తాను. నువ్వు అన్నావు, చెప్పు ఎప్పుడు అమలు చేస్తావు? ఎన్నికల్లో కూడా వస్తుంది, ఆ లోపల అమలు చేయాలి. నేను చెప్పేది ఒకటే, పాపం ఇంకా రాళ్ళుంటాయి, ఇనుప రాళ్ళుంటాయి, అంత పేదలకు కూడా పుట్ట కూటి కోసం నాకు వస్తే అన్న మాకు ఉపాధి కల్పించంటే ఫ్లెక్స్లు కట్టుకోండి అని చెప్పి ఎత్తుకపోయి చింపేసి ఎత్తుకపోయి కూడా ఇంకా రాళ్ళు ఎత్తుకపోతారు. ఎవడన్నా చెప్పండి, వాళ్ళు ఎంత వాళ్ళు బతుకలేము, వాళ్ళు ఏం కావాలి ఇంకా రాళ్ళు ఎత్తుకపోతారు ఆ ఫ్లెక్స్లు. ఇంకా నరేంద్ర మోడీ మేమున్న ఫ్లెక్స్లు చింపేస్తారు. కాబట్టి దయచేసి ఆలోచించినాక ఎవరు ఇక్కడ శాంతి భద్రత సమస్య చేతుల్లో తరలి వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై